కూర్మ అవతారం అమృతానికి ఆది కథ సృష్టి ఆరంభకాలంలో దేవతల శక్తి తగ్గిపోగా అసురుల బలం పెరిగింది. దేవతలు విచారంతో బ్రహ్మ దేవుణ్ణి చేరగా ఆయన వారిని శ్రీమహావిష్ణువు వద్దకు పంపాడు. సముద్రమథనం నిర్ణయం విష్ణువు ఇలా అన్నాడు: మీరు అమృతాన్ని పొందాలి. అందుకే దేవతలు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మథించాలి. దేవతలు వాసుకి నాగుని తాడుగా మంధర పర్వతాన్ని మథనదండగా ఉపయోగించారు. కాని మంధర పర్వతం బరువుతో సముద్రంలో మునిగిపోవడం ప్రారంభించింది. ఆపదలో అవతరించిన కూర్ముడు అప్పుడు సముద్రం గర్జిస్తూ ఆకాశం కంపిస్తూ ఓ మహాతాబేలులా కనిపించే దివ్యరూపం ప్రత్యక్షమైంది. అతడే విష్ణువు కూర్మావతారం. అపారమైన వెడల్పు, లోతైన శాంతి, పర్వతాన్నే మోసే శక్తి. అతను తన విపులమైన వెన్నపై మంధర పర్వతాన్ని నిలబెట్టాడు. మరలా ప్రారంభమైన మథనం పర్వతం స్థిరంగా ఉండడంతో దేవతలు అసురులు మళ్లీ మథించారు. సముద్రం నుండి అనేక రత్నాలు వెలువడ్డాయి. ఉచ్చై, స్రవస్కుర్రం, కామధేనువు, లక్ష్మీదేవి. కాని వారందరికీ ఆశించినది ఒకటే అమృతం. అమృత కలశం పొందుట. చివరికి ధన్వంతరి దేవుడి చేతుల్లో అమృత కలశంతో బయటకొచ్చాడు. అప్పుడు అసురులు అమృతాన్ని లాక్కోవాలని పోటాపోటీగా ముందుకు దూసుకొచ్చారు. విష్ణువు లీల పొరపాటు లేకుండా విష్ణువు ఒక సుందరమైన మోహినీ రూపంలో వచ్చి అసురులను మాయచేసి అమృతాన్ని దేవతలకు అందజేశాడు. కూర్ముడు చేసిన మహోపకారం మంధర పర్వతం కూలిపోయి ఉంటే అమృతం, రత్నాలు ఏవి లభించేవి కావు. లోక రక్షణ జరిగేది కాదు. అందుకే కూర్మ అవతారం దృఢత్వం, సహనం, ఆధారశక్తి యొక్క ప్రతీక. నీతి ధర్మం కోసం నిలబడేవాడే నిజమైన శక్తి స్వరూపుడు. కూర్ముడిలా సహనం, స్థిరత్వం ఉన్నవారే లోకంలో ఏ భారాన్నైనా మోయగలరు.